పంచతంత్ర కథలు మిత్రభేదములో ఈరోజు మనం నక్క బేరి కథ తెలుసుకుందామా. అడవికి రాజు అయిన సింహానికి భయం కలగటం వల్ల సింహం యొక్క మంత్రి చిన్న కొడుకు నక్క సింహం దగ్గరికి వచ్చి విచారించాడు. చిన్న జంతువుకైనా పెద్ద నోరు ఉండొచ్చు, అదేదో పెద్ద జంతువు అయితే మృగాలన్నీ పరిగెత్తుకు తన దగ్గరకు వచ్చేవి కదా. చప్పుడు విని భయపడినా నిదానించి నిజానిజాలు తెలుసుకోగలగటం బుద్ధిమంతులు లక్షణం రాజా, అవును కదా అంటూ నక్క మీకు ఒక కథ చెప్తాను వినండి అని చెప్పింది. ఆ సింహం యొక్క మంత్రి కొడుకు అయిన ఆ నక్క సింహంతో ఒక కథ చెప్పడం ప్రారంభించింది. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి వివిధ రకాల మాంసాలు తినటం చాలా అంటే చాలా ఇష్టం. తను ఒకరోజు తెలివితేటలతో ఆ అడవిలో ఆలోచించింది ఎలా తినాలి అనుకుని. ఇక ఉపాయం ఆలోచించుకుని ప్రతిరోజు ఏదో ఒక ఆలోచనతోటి రకరకాల మాంసాలు సంపాదించుకుని తింటూ ఉండేది. అది స్వయంగా పెద్ద జంతువుల్ని చంపలేదు కదా, కాబట్టి చనిపోయిన కళేబరాలను లేదంటే సింహం లేదంటే పులో ఏదో ఒకటి చంపి మిగిల్స్తాయి కదా, ఆ మాంసాలన్నిటినీ తిని ఎంతో చక్కగా ఆరగించి హ్యాపీగా జీవించేది. మనం మిత్రలాభంలో చెప్పుకున్న నక్క విల్లు కథలోని నక్కలాగే అన్నమాట. ఒకరోజు ఈ నక్కకు ఆహారం దొరకలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు, ఆకలి మండిపోతుంది. తన ఆ రోజు ఆహారం కోసం ఎంతో వెతికింది. అడవి నుండి బయలుదేరి అక్కడ ఒక యుద్ధ భూమి ఉంటే ఆ యుద్ధ భూమి దగ్గరికి చేరింది. అక్కడ ఎన్నో శవాలు గుట్టలుగా వేసున్నాయి. మానవులవి ఉన్నాయి, గుర్రాలవి ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి. వాటన్నిటినీ చూసి ఇక తన పంట పండిందని నక్క ఎంతగానో పొంగిపోయింది. ఇక ఆ నక్కకి ఆనందానికి హద్దులు లేవు. ఇంతలో దానికి ఢమ్ ఢమ్ ఘర్ అనే శబ్దాలు వినిపించాయి. ఇక అది భయపడిపోయింది. అదేదో క్రూర జంతువు కోపంతో అరిచినట్లుగా తనకి అనిపించింది. భ్రమపడి భయపడిపోయింది. వెంటనే ఆ శబ్దం రాగానే పక్కనే ఉన్న ఒక బండ పక్కనకి వెళ్ళి దాక్కుంది. అలాగే చుట్టూ చూసింది. చాలాసేపు అయిపోయినాక మరలా వచ్చి తొంగి చూసింది. అక్కడ ఎవ్వరూ లేరు, ఏ జంతువు కూడా అటుగా రాలేదు కూడా. ఇక నక్క అనుకుంది, నా భ్రమ అయి ఉండవచ్చు అనుకుని ధైర్యం చేసి ముందుకు వచ్చి ఒక చెట్టు చాటున మరలా నక్కి చూసింది. అక్కడ ఒక చెట్టు కింద ఒక యుద్ధబేరి అంటే డ్రమ్స్ గాలికి చెట్టుకున్న కొమ్మల్ని దానికి తగిలి ఆ ఒక్కొక్క కొమ్మ తగిలినప్పుడల్లా ఆ డ్రమ్ శబ్దం అవుతుందన్నమాట. యుద్ధాలలో డ్రమ్స్ కొడతారు కదా, అది వాటిని యుద్ధబేరి అంటారు. సో ఆ యుద్ధబేరికి ఆ గాలికి తగిలినప్పుడల్లా ఆ చెట్టు కొమ్మలు తగిలి డమ్ డమ్ అని సౌండ్ రావడం వినపడింది. అప్పుడు నక్కనుకుంది, ఓరి దేవుడా, ఈ బేరి నన్ను ఎంతగా హడలు కొట్టేసింది. ముందు అసలు ఏదైనా జంతువు వచ్చిందేమో ఈ సౌండ్ వల్లనా అని నేను భయపడిపోయాను అనుకొని ఫస్ట్ అసలు నాకు భయం పోవాలంటే ముందు దీనిని తినాలి అనుకొని దానిపై గల ఆ డ్రమ్కి చర్మం ఉంటుంది కదా, ఆ చర్మాన్ని తినేసింది మొదట కొరికి. తర్వాత అక్కడున్న ఆహారాన్ని కడుపారా రోజుకొకటి తింటూ ఆరగించేసింది. సంతోషంగా తన కోరికను నెరవేర్చుకుందనమాట. ఆ నక్క కొంచెం సేపు భయపడినా కూడా తర్వాత ఏం జరుగుతుంది అనే దాన్ని అవగాహనకు తెచ్చుకొని అక్కడున్న వాటన్నిటిని తినేసింది. అలాగే మహారాజా, మనము ఆ నక్కలాగే నిజం తెలుసుకోక అదేదో జంతువు అని భయపడిపోయామే అనుకో, ఈ ప్రాంతాన్ని వదిలి పారిపోతే మన చేతికి చిక్కిన ఆహారాన్ని మనమే చేజేతులారా పోగొట్టుకున్నట్లు అవుతుంది కదా. కాబట్టి శబ్దం విన్న మాత్రాన భయపడటం మంచిది కాదు. అలాంటి లక్షణం అసలు మీకు సరిపడదు. మీరిక్కడే ఉండండి, నేనిప్పుడే వెళ్ళి అదేమిటో తెలుసుకొని వస్తాను
అని ఆ చిన్న నక్క అన్నయ్య వద్దకు వెళ్ళి విషయం అంతా తెలియజెప్పింది. ఆ మంత్రి పెద్ద కొడుకైన పెద్ద నక్క తమ్ముడితోటి, అరే పరాధికారం పైన వేసుకుంటున్నావు, కుక్క పని గాడిద చేయపోతే తన్నులు తిని మరణించాల్సి వస్తుంది, నీకు అనవసరమైన పనుల్లోకి నువ్వెందుకు వెళ్తున్నావు, ఆ మహారాజు పనేదో తను చూసుకుంటారు కదా అని చెప్పాడు. ఈ చిన్న నక్క అన్నయ్య చెప్పిన మాట వినకపోయేసరికి, సరే ఆగు, నీకు ఒక కథ చెప్తాను అంటూ కథ చెప్పడం ప్రారంభించాడు. ఈ అన్న నక్క తమ్ముడు నక్కతో ఏం కథ చెప్పాడు అనేది రేపు మనం తెలుసుకుందామా? ఈరోజు మనం తెలుసుకున్న దాన్ని బట్టి, అడవిలో ఒక వర్తకుడు ఒక కాలు నలిగిపోయిన ఎద్దుని వదిలి వెళ్ళాడు కదా. ఆ ఎద్దు కాలు బెనకటం తగ్గిపోయినాక ఆనందంతో గంతులు వేసింది, పెద్దగా అరిచింది. ఆ పెద్ద అరుపు విన్న సింహం భయపడిపోయింది. ఆ సింహం భయపడిపోవటం వల్ల ఆ సింహం యొక్క మంత్రి కొడుకులు 2 నక్కలున్నారు కదా, అవి ఆ సింహాన్ని వెళ్ళి పలకరించాలి అనుకుంటున్నాయి. చిన్న నక్క వెళ్ళి ఏంటి అని కనుక్కుంది. ఇప్పటి వరకు మనం ఆ కథని తెలుసుకున్నాం కదా. సరే, ఇక రేపు పోతే ఆ చిన్న నక్క ఆ సింహానికి ఏం చేయబోతుంది, లేదంటే ఆ అరిచిన ఎద్దు దగ్గరికి వెళ్ళబోతుందా, వాళ్ళ అన్నయ్య మాటలు చెప్పి విన్న మాటలు విని ఇక నాకెందుకని వదిలిపోతుందా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుంటాం కదా. సరే, ఇక ఉంటాను. నా శశాంక్ మీ అండ్ యూ మ్యూజిక్ స్టూడియోని సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీకు ఆల్రెడీ చెప్పాను అనుకుంటా, కొంచెం హెల్త్ అంత మంచిగా లేదు, మెడిసిన్స్ తీసుకుంటున్నా, సో నిద్ర మొత్తం ఎక్కువ వస్తుంది, అందుకని నేను మీకు సరైన టైంలో ఇవ్వలేకపోతున్నాను. కానీ గ్యారంటీగా మిస్ చేయకుండా ఈ స్టోరీస్ని అయితే పూర్తి చేస్తాను తప్పకుండా. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఉంటాను. థ్యాంక్ యూ.